హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నాన్ స్టాప్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం. ఒక గొప్ప శుభవార్త అయితే రేషన్ కార్డు ఉన్న వారికి ప్రతి ఒక్కరు కూడా తీసుకురావడం జరిగింది. తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క రేషన్ కార్డుదారులు అదిరిపోయే శుభవార్త అయితే తీసుకురావడం జరిగింది. ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా వీలైన త్వరగా వీడియోని అందుకు కూడా షేర్ చేయండి. ఈ యొక్క గుడ్ న్యూస్ అనేది తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క ఆడబిడ్డకు, అదేవిధంగా రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా వీడియో అనేది వీలైన త్వరగా అందరూ కూడా షేర్ చేయండి. అదేవిధంగా మీరు ఎవరైతే కొత్తగా వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి. బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోవడం వలన మన ఛానల్లో ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. తద్వారా మీరు ఇన్ఫర్మేషన్ అనేది త్వరగా అర్థంగా చూడడానికి అవకాశం ఉంటుంది. న్యూస్ పేపర్లో వచ్చిన న్యూస్ ఆధారంగా మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతుంది. తద్వారా ప్రతి ఒక్కరు కూడా వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా ఆ వీడియోలకు వెళ్ళిపోయినట్లయితే, రేషన్ కార్డు ఉన్న వారికి ప్రతి ఇంటికి అధికారులు అనేది వస్తున్నారు. మహిళలకు 2,500 రూపాయలు, 5 రకాల సరుకులు, 2 చీరలు పొందాలంటే కంపల్సరీగా ఇవి తప్పనిసరి అనేది ప్రభుత్వం అయితే కొన్ని షరతులు అయితే విధించడం జరిగింది. అయితే ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉన్నారో వారికి ప్రభుత్వం ఒక బంపర్ ఆఫర్ అయితే ప్రకటించడం జరిగింది. అయితే నిన్న చూసుకున్నట్లయితే ఉగాది పండుగ పురస్కరించుకొని నిన్న సందర్భంగా ప్రతి ఒక్క కుటుంబానికి 6 కేజీల సన్న బియ్యాన్ని పంపిణీ చేయాలని కూడా ప్రభుత్వం అయితే సన్నాహాలు అయితే చేయడం జరిగింది. నిన్న ఈ యొక్క సన్న బియ్యాన్ని ప్రారంభోత్సవం చేసిన అనంతరం సీఎం గారు మాట్లాడుతూ ఈ విధంగానైతే సమాధానం ఇవ్వడం జరిగింది. ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉన్నారో వారు ఎంతమంది ఉండని ప్రతి ఒక్కరు కూడా 6 కేజీల సన్న బియ్యం అనేది విడుదల చేయడంలో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్క ఇంటికి అధికారులు అయితే వెళ్ళి ప్రతి ఒక్క రేషన్ కార్డు అయితే చెక్ చేసి, అదేవిధంగా వాటితో పాటు మహిళలకు కూడా ఎవరైతే ఉన్నారో మేనిఫెస్టోలో ఏదైతే మహిళలకు సంబంధించింది వారిని ఆదుకునే దిశగా స్వయం కృషిగా ఎదగాలని, వారికి కూడా 2,500 రూపాయలు వారికి కూడా ఇవ్వాలని ఎవరెవరు అర్హులు ఉన్నారో, అదేవిధంగా ఎవరైతే రేషన్ కార్డు ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క పథకంలో భాగంగా 2,500 రూపాయలు వారి ఖాతాలో జమ చేయాలని కూడా సీఎం గారు అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం. అదే మాదిరిగా గతంలో కేసీఆర్ ఇచ్చిన హయాంలో ఏదైతే చీరలు ఉన్నాయో నాసిరకం చీరలు అయితే ఇవ్వడం జరిగింది. వాటిని సీఎం గారు తీవ్రంగా ఖండిస్తూ ఇక మీదట సంవత్సరానికి 2 సార్లు నాణ్యమైన చీరలను ప్రతి ఒక్క మహిళ బిడ్డకు ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క చీరని పంపిణీ చేయాలని కూడా సీఎం గారు అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. దీనిపై సర్వత్రా హర్షం అయితే వ్యక్తం చేస్తున్నారు. మహిళలకు సంబంధించి కూడా 2,500 రూపాయలు రావడంతో వారైతే ఎగిరిగంతేయడం జరుగుతుంది. అదేవిధంగా వీటితో పాటు నిత్యావసర సరుకులకు సంబంధించిన 5 రకాల సరుకులను రేషన్ దుకాణం ద్వారా పంపిణీ చేసే వెసులుబాటును కూడా ప్రభుత్వం అయితే కల్పించడం జరిగింది. అదేవిధంగా కంపల్సరీగా ఈ యొక్క పత్రాలు అయితే దగ్గర ఉంచుకోవాలని, ప్రతి ఒక్కరు కూడా మీకైతే రేషన్ కార్డు ఉంటేనే ఇవన్నీ కూడా విడుదల చేస్తామని కూడా పేర్కొనడం జరిగింది. త్వరలోనే ఎవరికైతే రేషన్ కార్డు సంబంధించిన రేషన్ కార్డు లేదో వారికి సంబంధించిన రేషన్ కార్డు కూడా త్వరలోనే విడుదల చేయాలని కూడా ప్రభుత్వం అయితే సలహాలు అయితే చేయడం జరిగింది. కంపల్సరీగా మీకు రేషన్ కార్డు అయినా ఉండాలి, లేదంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా వీటి ఉంటేనే మీ దగ్గర పెట్టుకోండి. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటికి అధికారులు వస్తున్నారు. కంపల్సరీగా ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వారికి అందరూ కూడా ఇవన్నీ కూడా విడుదల చేయడం జరుగుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ.